గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు టార్గెట్ టీఎస్పీఎస్సీ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది ఆస్పిరెంట్స్ నాకు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో హారిజంటల్ అమలు అవుతుందా లేదా, అమలు అవుతే అది ఏ విధంగా ఉంటుంది, అంటే పోస్టులు పెరుగుతాయా తగ్గుతాయా? మనకి టూ టైప్స్ ఉంటాయి. ఏదైనా నోటిఫికేషన్లో ఇంతకుముందు మనకి ఎట్లా అంటే వర్టికల్ రిజర్వేషన్తో పాటు అంటే ప్యూర్లీ వర్టికల్ ఇంప్లిమెంట్ చేశారు. సో హారిజంటల్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. సో అక్కడ ఏంటంటే మనకి ఎవ్రీ నోటిఫికేషన్లో జనరల్ కేటగిరీ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ కేటగిరీ అని టూ టైప్స్గా మనకు ఉంటుండే. జనరల్గా నోటిఫై చేస్తుండే, యాజ్ వెల్ యాజ్ ఉమెన్కి ఇయర్ మార్కింగ్ ఉంటుండే. బట్ తెలంగాణ గవర్నమెంట్ February 1, 2024కి ఒక జియో తీసుకొచ్చింది, మెమో. ఆ మెమో నంబర్ ఏంటంటే 4981 అని ఒక హారిజంటల్ రిజర్వేషన్ మీద ఒక మెమో తీసుకొచ్చింది. ఈ మెమోలో ఉన్న క్లారిటీ డీటెయిల్స్ ఏంటంటే, ఈ థర్డ్ పాయింట్ చూస్తే, మెమోలో థర్డ్ పాయింట్ చూస్తే అక్కడ ఉంది, సెక్రటరీ టీఎస్పిఎస్సి హైదరాబాద్ వాజ్ ఇన్ఫార్మ్ దట్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఆల్ కేటగిరీస్. వీళ్ళు ఏం చెప్తున్నారు, 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఆల్ కేటగిరీస్, అన్ని కేటగిరీస్లో 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఫర్ విచ్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్లీ సూటెడ్ షల్ బి ఇంప్లిమెంటెడ్ హారిజంటలీ ఫాలోయింగ్ ద లా లెడ్ డౌన్ బై హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ కేసు 2007లో సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జడ్జిమెంట్. అంటే ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, ఈవెన్ యూపీఎస్సీ ఎవరైనా ఈ ఈ మెథడే ఫాలో అవ్వాలి. హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఒక మెథడ్ చెప్పింది, ఆ మెథడ్ మాత్రమే ఫాలో అవ్వాలని క్లియర్ జడ్జిమెంట్ ఉంది. కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ చేశారు తెలంగాణ గవర్నమెంట్కి, మాకు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయండి అని. వాళ్ళ బేస్డ్ అపాన్ ద రిక్వెస్ట్ ఆఫ్ సో మెనీ ఆస్పిరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీఎస్పీఎస్సీ కూడా లెటర్ రాసింది గవర్నమెంట్కి. దీన్ని బట్టి వీళ్ళు ఈ మెమో రిలీజ్ చేశారు, మెమో నంబర్ 4981. అసలు ఈ మెమో వల్ల గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంది, వ్యాకెన్సీస్ ఎలా చేంజ్ అవుతాయి, చాలామంది ఆస్పిరెంట్స్కి తెలియదు. వాళ్ళు కీప్ ఆన్ ఆస్కింగ్. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, టార్గెట్ టీఎస్పీఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో, అక్కడ కీప్ ఆన్ దే ఆర్ ఆస్కింగ్, సార్ ఎలా ఉంటుంది, ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది హారిజంటల్ రిజర్వేషన్, వ్యాకెన్సీస్ ఏమైనా చేంజ్ అవుతాయి. మనకు ఆల్రెడీ గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది. ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి, జనరల్ ఉమెన్ అని ఇలా ఉంది. సో ఉమెన్ వ్యాకెన్సీస్ ఎలా వ్యారీ అవుతాయని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అందరు ఆస్పిరెంట్స్, గ్రూప్ 4 ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. దీన్ని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ మీరు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉండదు. అంటే వ్యాకెన్సీస్ ఎలా మాడిఫై అవుతాయి, ఏమైనా చేంజెస్ ఉంటాయా, చేంజెస్ ఉంటే ఎంత చేంజ్ ఉండొచ్చు, సో జనరల్కి ఎన్ని ఇంక్రీజ్ అవ్వచ్చు, ఉమెన్కి ఎంత తగ్గొచ్చు, తగ్గుతాయా, కొన్ని సిచ్యువేషన్స్లలో తగ్గవు కూడా, ఎప్పుడు తగ్గవు ఏందనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీకు జాబ్ వస్తుందా రాదా అనేది. సో అందరు గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ ఈ వీడియోని లైక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ రిక్వెస్ట్ మీద నేను వీడియో చేస్తున్నా కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గైస్, ఇది మన తెలంగాణ సబార్డినేట్ రూల్స్ అని ఒకటి ఉంటుంది, తెలంగాణ సబార్డినేట్ రూల్స్. ఇందులో క్లియర్గా ఉంటుంది అన్నట్టు, అంటే వ్యాకెన్సీస్ ఏ విధంగా ఫిల్ చేయాలి. తెలంగాణ సబార్డినేట్ రూల్స్లో 22A అనేది హారిజంటల్ రిజర్వేషన్ గురించి చెప్తుంది. ఈ 22Aలో సెకండ్ పాయింట్ ఏముందంటే, ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఫర్ విచ్ ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్లీ సూటెడ్ దేర్ షెల్ బి ఏ రిజర్వేషన్ టు ద ఉమెన్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 33% ఆఫ్ పోస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 33% ఆఫ్ పోస్ట్ ఇన్ ఈచ్ కేటగిరీ. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఈచ్ కేటగిరీ అని ఇచ్చారు. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈచ్ కేటగిరీ ఆ కేటగిరీస్ ఏందో కూడా మెన్షన్ చేశారు. ఒకటి ఓపెన్ కాంపిటీషన్, ఓసీ, ఓపెన్ కాంపిటీషన్. నెక్స్ట్ బీసీ ఉంటుంది, ఓబీసీ. ఈ ఓబీసీలను మన స్టేట్ గవర్నమెంట్లో ఎలా డివైడ్ అయ్యాయంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి అండ్ బీసీఈ ఇలా డివైడ్ అయ్యాయి. ఒక ఓబీసీ రిజర్వేషన్ అగైన్ ఇట్ గాట్ డివైడెడ్ ఇంటూ బీసీఏ టు బీసీఈ. నెక్స్ట్ రిజర్వేషన్స్ ఏమున్నాయి, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్. దే ఆర్ కాల్డ్ యాజ్ వర్టికల్ రిజర్వేషన్స్. వీటిని ఏమంటామంటే వర్టికల్ రిజర్వేషన్ అని అనొచ్చు,
యాజ్ వెల్ యాజ్ వీటినే సోషల్ రిజర్వేషన్ అని కూడా అంటారు. సోషల్ రిజర్వేషన్ అని అంటారు. సో వీటిలలో అన్నిట్లలో ఉమెన్కి 33% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇది రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ కేస్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ సబార్డినేట్ రూల్స్లో సెకండ్ పాయింట్లో 22A లో సెకండ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. సో ఇది ఎలా నింపుతారో నేను మనం డిస్కస్ చేద్దాం. ఇది ఈ స్లైడ్లో మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇవి నంబర్ ఆఫ్ పోస్టులు, అంటే పోస్టులు ఈ విధంగా ఉంటే జనరల్కి ఎన్ని పోతాయి, ఉమెన్కి ఎంత పోతాయి, ఈ టేబులర్ ఫామ్లో ఉంది. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్. ఈ కేసుని బట్టి వీళ్ళు ఈ టేబులర్ ఫామ్ తయారు చేశారు. ఈ టేబులర్ ఫామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్లో, ఒక గివెన్ నోటిఫికేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 అనుకుందాం. గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఒకవేళ నంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటి ఉంటే అది జనరల్కి కేటాయించబడుతుంది, ఉమెన్కి ఇట్ ఈస్ 0. నంబర్ ఆఫ్ పోస్ట్ 2 ఉంటే జనరల్కి 2 ఉంటాయి, ఉమెన్కి 0. నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ 3 ఉంటే జనరల్ 2, ఉమెన్ 1. నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ 4 ఉంటే జనరల్ 3, ఉమెన్ 1. 5 ఉన్నా కానీ జనరల్ 4, ఉమెన్ 1. 6 వ్యాకెన్సీస్ ఉన్నప్పుడు జనరల్ 4, విమెన్ 2. 7 ఉన్నప్పుడు 5, 2. 8 ఉన్నప్పుడు 6, 2. 9 వ్యాకెన్సీస్ ఉన్నప్పుడు 6 అండ్ 3. ఇలా ఇది ఏం లేదు, సింపుల్ లాజిక్ ఏంటంటే నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ డివైడెడ్ బై 3 చేస్తే మనకు ఉమెన్ వ్యాకెన్సీస్ వస్తాయి. నంబర్ ఆఫ్ ఉమెన్ వ్యాకెన్సీస్ రావాలంటే నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ డివైడెడ్ బై 3 ఎందుకు చేస్తున్నామంటే 1/3 అంటే 33%. ప్రతి కేటగిరీలో 33% ఇవ్వమన్నారు కదా. అలా రావాలంటే నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ డివైడెడ్ బై 3 చేస్తే ఉమెన్ వ్యాకెన్సీస్ అనేవి ఎంతో తెలుస్తుంది. సో ఇది గ్రూప్ 4లో ఒక డిపార్ట్మెంట్. మనకి యాక్చువల్లీ వీ హ్యావ్ 36 డిపార్ట్మెంట్స్, 99 పోస్ట్ కోడ్స్ అంటే కొన్ని డిపార్ట్మెంట్లో, ఒక డిపార్ట్మెంట్లో 4 to 5 టైప్స్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఉంటాయి. డిపార్ట్మెంట్ సేమే, మున్సిపల్ డిపార్ట్మెంటే. అందులో మీకు అకౌంటెంట్ ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది, ఇంకోటి రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన మున్సిపల్ వార్డ్ ఆఫీసర్. ఇది ఒకటే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లోనే అగైన్ వీ హ్యావ్ 3 టైప్ ఆఫ్ పోస్ట్. ఇట్లా కాబట్టి 36 డిపార్ట్మెంట్స్లలో టోటల్లీ వీ హ్యావ్ 99 పోస్ట్ కోడ్స్. యాజ్ వెల్ యాజ్ మళ్ళీ యూనివర్సిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీస్లలో జాబ్స్ ఉన్నాయి, కొన్ని కమిషనరేట్స్లలో ఉన్నాయి గ్రూప్ 4లో. సో టోటల్లీ మనకు 99 పోస్ట్ కోడ్స్ ఉన్నాయి. నేను ఒక కంప్లీట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఐ హ్యావ్ టేకెన్ JNTU. ఇది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. ఇందులో ఉన్న వ్యాకెన్సీస్ ఇవి గ్రూప్ 4లో ఇంతకుముందు నోటిఫై చేసిన వ్యాకెన్సీస్. సో ఈ వ్యాకెన్సీస్ ఎలా వ్యారీ అవుతాయో చూడండి క్లియర్గా. సో ఇంతకుముందు మన నోటిఫికేషన్లో వీళ్ళు ఇయర్ మార్కింగ్ ఇచ్చారు, ఇట్లా ప్రతి దగ్గర ఉమెన్ అనే ఇయర్ మార్కింగ్ ఉంది. బట్ నెక్స్ట్ నోటిఫికేషన్స్లలో ఇలా ఉండదు. నెక్స్ట్ నోటిఫికేషన్స్లో ఓన్లీ ఓపెన్ కేటగిరీ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి, బీసీఏ ఎన్ని ఉన్నాయి, బీసీబీ ఎన్ని ఉన్నాయి, బీసీసీ, బీసీడీ, బీసీఈ జస్ట్ వ్యాకెన్సీస్ ఇస్తారు. ఉమెన్ అనేది ఎక్కడ కూడా ఇయర్ మార్కింగ్ ఉండదు. మొన్న గవర్నమెంట్ ఇచ్చిన మెమోలో కూడా వితౌట్ ఇయర్ మార్కింగ్ అని ఉంది. వితౌట్ ఇయర్ మార్కింగ్ అంటే వీళ్ళకి స్పెసిఫిక్గా ఈ పోస్ట్లన్నీ ఇయర్ మార్క్ చేయరు, బట్ 33% రిజర్వేషన్ ఇస్తారు ఫైనల్ లిస్ట్లో. అది మెయిన్ ఎసెన్స్ ఆఫ్ దట్ మెమో. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో జనరల్ 13 ఉన్నాయి అండ్ ఉమెన్ 9 ఉన్నాయి. నెక్స్ట్ ఈ మెమోని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎలాంటి వేరియేషన్ వస్తుందో చూడండి. దీన్ని ఏం చేసుకోవాలంటే మనము, మీకు ఒక క్లియర్ ఐడియా రావాలంటే, అది ఏ డిస్టిక్లో అయినా సరే, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే, ఆ వ్యాకెన్సీస్ని మీరు ఎలా చేయాలంటే 2 వ్యాకెన్సీస్ని క్లబ్ చేయండి, యాడ్ చేయండి. జనరల్, ఉమెన్ యాడ్ చేస్తే మీకు 22 వచ్చాయి. ఈ 22ని డివైడెడ్ బై 3 చేయాలి. ఈ 22ని ఉమెన్కి 33% రిజర్వేషన్ రావాలి కాబట్టి డివైడెడ్ బై 3 చేస్తే ఇక్కడ చూడండి, జనరల్లో 15 వ్యాకెన్సీస్ వచ్చాయి అండ్ ఉమెన్కి 7 వచ్చాయి. బట్ ఇంతకుముందు జనరల్ 13, ఉమెన్ 9. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే 2 వ్యాకెన్సీస్ జనరల్లో పెరిగాయి, +2 జనరల్లో పెరిగాయి, -2 ఉమెన్లో -2 అయ్యాయి. సో ఇలాంటి చేంజెస్ వస్తాయి టోటల్లీ అన్ని డిపార్ట్మెంట్స్లో, అన్ని దగ్గర ఇలాంటి చేంజెస్ వస్తాయి. ఈవెన్ ఈడబ్ల్యూఎస్లో జనరల్ 4 ఉంది, ఉమెన్ 3 ఉంది. సో ఇక్కడ ఏంటంటే 7 వ్యాకెన్సీస్ కాబట్టి మోస్ట్లీ ఎలాంటి చేంజ్ రాదు. నెక్స్ట్ ఇక్కడ బీసీఏలో 4 వ్యాకెన్సీస్,
2 వ్యాకెన్సీస్, టోటల్లీ 6 వ్యాకెన్సీస్ డివైడెడ్ బై 3 అంటే 3 2 జా 6, 2 వ్యాకెన్సీస్ ఉమెన్కి. కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి చేంజ్ రాదు. జనరల్ 4 ఉంటాయి, ఉమెన్ 2 ఉంటాయి. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్లైడ్, ఈ స్లైడ్ని బట్టి మీకు 1 వ్యాకెన్సీ ఉంటే జనరల్ 1, ఉమెన్ 0, 2 ఉంటే జనరల్ 2, ఉమెన్ 0. సో ఇదేం లేదు, నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ మీకు కావాలి అంటే టోటల్ వ్యాకెన్సీస్ డివైడెడ్ బై 3 చేస్తే మీకు ఉమెన్ వ్యాకెన్సీస్ వస్తాయి. సో గైస్, ఇది మెయిన్గా మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన హారిజంటల్ రిజర్వేషన్ మెమో వల్ల ఇలాంటి చేంజెస్ వస్తాయి. కొన్ని దగ్గర చేంజెస్ ఉండవు, మ్యాక్సిమం వ్యారీ అవుతున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో ఉమెన్ రిజర్వేషన్ అని కొంచెం తగ్గుతుంది, మరీ ఎక్కువ డ్రాస్టిక్ చేంజ్ ఉండదు, స్లైట్ చేంజెస్ ఉంటాయి, జనరల్ వ్యాకెన్సీస్ పెరుగుతాయి. సో అన్ని డిపార్ట్మెంట్స్కి మీరు ఇదే ఫార్ములా అప్లై చేస్తే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మేము టార్గెట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ తరపున వీ హ్యావ్ క్రియేటెడ్ ప్రతి గ్రూప్ 4లో అన్ని టోటల్ పెద్ద లిస్ట్ ఉంది కదా, ఇందులో చాలామంది ఆస్పిరెంట్స్కి క్లారిటీ లేదు, అటు వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా అనేది క్లారిఫికేషన్ లేదు. మీకు క్లారిఫికేషన్ కావాలంటే మేము టార్గెట్ టీఎస్పీఎస్లో ఏం చేసామంటే గ్రూప్లో మేము లిస్ట్ తయారు చేసాం. మీకు సోషల్ రిజర్వేషన్ యాజ్ వెల్ యాజ్ మీ డిస్ట్రిక్ట్లో మీ రిజర్వేషన్లో మీ ప్లేస్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే మేము డిస్ట్రిక్ట్ వైజ్ యాజ్ వెల్ యాజ్ క్యాస్ట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ యాజ్ వెల్ యాజ్ క్యాస్ట్ వైజ్ ఈ 2 విధంగా మేము లిస్టులు తయారు చేసాం. ప్రతి డిస్ట్రిక్ట్కి ప్రతి క్యాస్ట్కి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది గ్రూప్లో పెట్టిన ఫోటో. ఇవన్నీ పీడిఎఫ్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే నేను మన యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, యూ జాయిన్ దిస్ గ్రూప్. మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అందరు గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది, మీకు జాబ్ వస్తుందా రాదా. సో మీకున్న ఇంతకుముందు ఉన్న వ్యాకెన్సీస్ కూడా చూడండి, మీకు 99 పోస్ట్ కోడ్స్ ఉన్నాయి కదా, ఈ 99 పోస్ట్ కోడ్స్లలో జనరల్ ప్లస్ ఉమెన్ని యాడ్ చేసి డివైడెడ్ బై 3 చేస్తే జనరల్ ఎన్ని, ఉమెన్ ఎన్ని వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు గ్రూప్ 4 లిస్ట్లో మీరు ఉంటారా ఉండరా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీకు ఒక క్లారిటీ రావడానికి మేము ఒక ఈ వర్క్ చేసాం. ఇవన్నీ మంచి మీకోసం, మీ అందరికీ వెరీ వెరీ యూస్ఫుల్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద యూట్యూబ్ సెషన్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీఆర్ వర్కింగ్ ఫర్ యూ, మీ అందరి కోసం, స్టూడెంట్స్ కోసం మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎంత లైక్ చేస్తే మాకు అంత మోటివేషన్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మేము ఇంకా మీకోసం వర్క్ చేస్తాం. అన్ని ఎగ్జామినేషన్స్, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 4 అన్ని ఎగ్జామినేషన్స్కి స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఈవెన్ సబ్జెక్ట్ కానీ నోటిఫికేషన్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ మేము పోస్ట్ చేస్తున్నాం. మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఇట్స్ అ టార్గెట్ టీఎస్పీఎస్ ఉంటుంది, అందులో మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ మీకు క్వాలిటీ మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ గైస్.